ఓం శ్రీ గురుభ్యో నమః. సుందరకాండలోని మొదటి సర్గలో 118వ శ్లోకము. అతిథి కిల పూజార్హ ప్రాకృత అపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. ఈ శ్లోకము మైనాకుడు హనుమంతుల వారితో చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే హనుమంతుల వారు సముద్ర లంఘనం చేస్తూ ఉన్నారో సముద్రం యొక్క ప్రోత్సాహంతో సముద్రము అడుగున ఉన్నటువంటి మైనాకుడు సముద్ర ఉపరితలంపైకి వచ్చి తన శిఖరంపై తానే మానవ రూపాన్ని ధరించి హనుమంతునితో ఇట్లా చెప్తూ ఉన్నారు. అతిథి అయినటువంటి వాడు ఎంత అజ్ఞానుడైనా జ్ఞానం లేనివాడైనా సరే ధర్మము తెలిసినట్టు పండితునకు అతను పూజార్హుడే. అట్టిచో నీ వంటి మహాత్ముడే స్వయంగా అతిథిగా వచ్చినప్పుడు ఇంకా చెప్పవలసినది ఏమున్నది అంటే, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అతిథిగా వస్తే ఆతిథ్యం ఇచ్చేవాడు ఎంతటి పండితుడైనా సరే అతిథిని గౌరవించి తీరవలసిందే. అదే విషయంలో అత్యంత జ్ఞాని అయినటువంటి ఆంజనేయ స్వామి స్వయంగా మైనాకుని వద్దకు వస్తే ఇంకా దాంట్లో చెప్పేదేమి ఉన్నది స్వామి అని మైనాకుడు హనుమంతునితో చెప్తూ ఉన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః.